9 నెలల తర్వాత సునీత విలియమ్స్ మరో ముగ్గురు వ్యామోగాములతో కలిపి భూమి మీద ల్యాండ్ అయింది. భారతదేశంలో ప్రధాని గారి దగ్గర నుంచి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా వాళ్లకు అభినందనల తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా వాళ్ళకు కంగ్రాట్స్ చెప్పారు. ఇదంతా ఇలా ఉంటే నెట్టింట మాత్రం క్రియేటివిటీ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. సునీత విలియమ్స్కి లేని కులాన్ని లేని ప్రాంతాన్ని అంటగట్టేసి ఒకరేమో మా ముదిరాజు బిడ్డకు స్వాగతం అంటారు. దాని కింద ఎవరైనా ముదిరాజు బిడ్డ ఎక్కర్రా బాబు, వాళ్ళ నాన్న గుజరాత్ కదా, వాళ్ళ నాన్న పేరు దీపక్ పాండే అన్నాం అనుకో, ఆ దీపక్ పాండే వాళ్ళ ముత్తాత మా ఊరే సూర్యాపేట ముదిరాజు బిడ్డలు వాళ్ళు అంటారు. ఇంకొకటి వండుకొని కాదు 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 వాళ్ళ అమ్మగారిది మా ఊరి పక్కనే గౌడ బిడ్డలు అంటారు. ముదిరాజు బిడ్డను ఒకడు, కాదు గౌడ బిడ్డను ఇంకొకరు, కాదు కాదు వాళ్ళ పూర్వీకులు విజయవాడ పక్కనే కమ్మోళ్ళు మా కమ్మ బిడ్డ సునీత విలియమ్స్ అంటారు. వాళ్ళు సాధించిన ఘనత గురించి మాట్లాడరా అంటే మా ముదిరాజు బిడ్డకు స్వాగతం అని ఒకడు అంటాడు, మా గౌడ బిడ్డకు స్వాగతం అని ఒకడు, మా కమ్మ బిడ్డకు స్వాగతం అని ఒకడు, లేకుంటే ఇంకొక బిడ్డకు స్వాగతం అని ఒకడు. మధ్యలో ఇంకా పొలిటికల్ క్రియేటివిటీ. 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చారు. కానీ 10 నెలలైనా కూడా, అంటే 9 నెలలు దాటిపోతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎల్లో మీడియాలో తప్ప ఇంకా భూమి మీద ఎక్కడ కనిపించట్లేదు అని ఇంకొకరు పొలిటికల్ క్రియేటివిటీ. ఇంకొకరేమో ఆ సునీత విలియమ్స్ ఫోటోని ఎడిట్ చేసి కంగనా రనౌత్ ఫోటో పెట్టి ఇంకా బత్తాయిలు సిద్ధపడండి ఇంకా సునీత విలియమ్స్ సినిమా బయోగ్రఫీ తీయడానికి కంగనా రనౌత్ అని చెప్పి ఇంకొకరు వాళ్ళ మీద పంచులు వెరసి మొత్తం. ఇవంతా మనకు పంచుల్లాగే కనిపించినా చాలా మంది ఇలాగే ఓన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సునీత విలియమ్స్కి ఇటువంటి ఏమంటారు, ఇందులో ఏ వార్త నిజం కాకపోయినా కొందరు అమాయకంగా నిజమని చెప్పి నమ్మే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉంది. వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఏది వచ్చినా అది నిజమని చెప్పి నమ్మేవాళ్ళు, ఏది వచ్చినా నిజమని నమ్మేవాళ్ళు. వాళ్ళ తండ్రి గారికో తండ్రి గారి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ తండ్రి గారి అమ్మగారి అవ్వగారికి వాళ్ళ మేనత్తకు ఏడనో లింకులు ఉన్న మా బిడ్డ అని చెప్పి ఇంకా సంఘాలు వాళ్ళ సెలబ్రేషన్స్ ఇంకా అంత పోస్టర్లు ఇవన్నీ కనుక వేసేస్తారు. అంటే మన వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతున్నాయో చూడండి అని, మన వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో చూడండి. నెట్టిండి ఇటువంటి పోస్టులు పెద్ద ఎత్తున ఆమె భూమి మీద తిరిగి వచ్చిందని అభినందనల కంటే మొత్తం ఇట్లా ఎవరో ఒకరు ఆ ఒరిజినల్గా గుజరాత్ ఊర్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యజ్ఞాలు యాగాలు చేశారు నిన్నటి నుంచి మొన్నటి నుంచి. అది వాళ్ళు సీరియస్గానే చేశారు. దేశంలో చాలా చోట్ల ఇటువంటివి జరిగాయి. మా గుజరాత్ బిడ్డని వాళ్ళు, మా బిడ్డని మరికొందరు, ఇక్కడేమో మా బిడ్డని కొందరు. ఈ విధంగా మొత్తం మీద అభినందనల కంటే ఈ కథలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏం చేద్దాం.